రియల్ ఎస్టేట్లో కొమ్మక్కు బిజినెస్ అని ఒకటి ఉంటుంది, తెలుసా మీకు? అందరూ ఒకటే కలిసి ఓకే తలా కాస్త పంచుకొని వేరే వాళ్ళకి అంటగట్టడం, దాన్ని కొమ్మక్కు బిజినెస్. అది బాగా ఉంది ఇప్పటికే స్టిల్ ఆన్వర్డ్స్. దీని ఏది ఎంఆర్ఓ ఆఫీస్ కానీ మొదలు పెట్టుకున్నామంటే మొత్తం ఎందుట్లో ఏజెంట్ పాత్ర కూడా ఉంటుంది. అందరికీ తెలుసు అన్ని విషయాలు, బట్ బయటికి చెప్పరు. అవునండి, కొనుక్కున్నోడు మునిగిపోతూ ఉంటాడు. దీన్ని ఏమంటారు మీరు? దీన్ని ఎలా చూస్తారు? దీని ఫ్యూచర్లో ఈ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది కొనుక్కునే వాళ్ళకంటే చెప్తారు? ఎంఆర్ఓ ఆఫీస్ పైన అన్ని కరెక్ట్గానే ఉంటాయి, మీ డాక్యుమెంట్స్ తీసుకుని అన్ని కరెక్ట్గానే ఉంటాయి. అవును, మ్యానిపులేషన్ జరుగుతుంది. మీకు అర్థమవుతుందని చెప్పి అదే సార్, డాక్యుమెంట్స్ మ్యానిపులేషన్ చేసి అవును, డాక్యుమెంట్స్ని మ్యానిపులేషన్ చేసి ఇప్పుడు చూడండి, సే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మియాపూర్లో సర్వే నెంబర్ 100 అని ఉన్నదండి, విచ్ ఈజ్ బ్లాక్ లిస్ట్. ఓకే, అక్కడ దాదాపు కొన్ని వందల ఎకరాల్లో ఉన్నదండి. మియాపూర్ లాంటి ఏరియాలో కొన్ని 100 ఎకరాలు బ్లాక్ లిస్ట్లో ఉందండి, 101 సర్వే. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ల్యాండ్ ఉంది, క్లెయిమ్ చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. సో వాట్ ఐ విల్ డూ, నేను కొంత ల్యాండ్ పార్ట్ని నేను మెల్లిగా ఎన్క్రోచ్ చేసి దానికి డాక్యుమెంట్స్ సృష్టిస్తాను. ఏమని, ఇది 100 కాదు, ఇది 99, 98 సర్వే అనుకొని సృష్టించి, ఒకప్పుడైతే జరిగాయండి మ్యానిపులేషన్స్ జరిగాయి. ఈ ఎంఆర్ఓ రెవెన్యూ రికార్డ్స్ మార్చడం కానీ ఇవన్నీ చాలా జరిగాయి. సో ఒకటి మనం బేసిక్గా మన కావాల్సింది ఎంఆర్ఓ రిపోర్టు. ఒకప్పుడు జరిగిన రిపోర్టు ఇప్పుడు ఫేర్గానే కనిపిస్తుంది. తర్వాత అగైన్ మళ్ళీ 100 సర్వేకి వచ్చినప్పుడు అది బయటపడుతుంది. ఓకే, ఈ 100 సర్వే ఏంటో చూసారా, అది ఎప్పుడు రావాలి, ఎప్పుడు బయటపడాలి, ఇవన్నీ ఎప్పుడు తెలుసుకోవాలి. అది కొన్ని అయితే మన చేతిలో, ఈవెన్ పెద్ద పెద్ద లీగల్ అడ్వైజర్స్ కూడా వాళ్ళు దానికి ఆన్సర్ లేదండి. దాని సొల్యూషన్ ఏంటి? చూసుకోవడమేనండి, మన లీగల్టీ చూసుకొని మనం తీసుకోవాలి. ఓకే, చాలామంది ఈ మధ్యకాలంలో ఏంటంటే కొన్ని చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉంది, లీగల్గా కావచ్చు అని చెప్పి ఏదో మ్యానిపులేట్ చేసి, సో ఇవన్నీ నేను చూసుకుంటాను, ఆల్రెడీ నేను ఎక్స్పర్ట్ ఇందులో, మీరు పార్ట్నర్స్గా కలవండి అని చెప్పి ల్యాండ్ మనం కొందాం అని చెప్పి 2-3 పార్ట్నర్స్ తీసుకుని ల్యాండ్ మొత్తం కొంటారు. అది ఎంతవరకు సేఫ్ అండి? అంటే ఒకరిని నమ్మి నాకు మ్యానిపులేట్ చేయగలను, లేదు నేను ఎక్స్పర్ట్ని అందులో అని చెప్పి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళలో భాగం కలవటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే మనం అదే ఏదైనా కూడా డాక్యుమెంటేషన్తోనే ఉంటుందండి. ఫస్ట్ మనం చూడండి, ఒకప్పుడు అది అత్యాశ అంటారా, ఆశ అంటారా, లేకుంటే లేదు బిజినెస్ అంటే మనం ప్రతిదీ కూడా అందరు చారిటీతో రన్ చేయరు కదండి, ప్రాఫిట్ బిజినెస్ చేద్దాం అని అనుకుంటారు. సో రియల్ ఎస్టేట్ ఈజ్ ఏ ప్రాఫిటబుల్ బిజినెస్ అండి. ఈవెన్ ఫుడ్ ఇండస్ట్రీ ఇదవ్వచ్చు, బట్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ డౌన్ అవ్వదండి. ఈరోజు నేను ల్యాండ్ కొన్నానంటే ఫ్యూచర్లో అది పెరుగుతుంది, అంతే కదండి. సో ఈరోజు 1 ఎకరం ల్యాండ్ నేను 4 కోట్లు కొని, అదే నేను లేఅవుట్ వేసి అమ్మితే నాకు దాదాపు 6 కోట్లు వస్తుందండి. 50% రిటర్న్స్ అయితే ఉంటుంది మనకి లేఅవుట్ చేసి అమ్మినాను. సో ఇప్పుడు చూడండి, ఒకప్పుడు బాగా రిచ్ పీపుల్ లేఅవుట్స్ వేసి అమ్మారండి. ఈరోజు కామన్ మ్యాన్ చేయలేడు, బట్ మల్టిపుల్ ఆఫ్ కామన్ మ్యాన్స్ కలిపి ఒక ప్రాజెక్ట్ని చేస్తున్నారు. సో ఎలాగంటే లేఅవుట్ ఒక 10-15 ఎకరాలు కొని లేఅవుట్కి ఇస్తున్నారు డెవలప్మెంట్కి, లేదా ఒక సిటీ మధ్యన 1-2 ఎకరాలు కొని అపార్ట్మెంట్ హై రేజెస్ కూడా ఇస్తున్నారండి. సో ఇట్స్ ఎ గుడ్ థాట్ అని చెప్పొచ్చు. మంచి థాట్ మీరు అన్నది కూడా. బట్ ఈ పార్ట్నర్స్ మధ్య ఏదైనా విభేదాలు కింద వస్తే కొనుక్కున్న పరిస్థితి ఏంటి? లీగల్గా ఎలా ఉంటాయి అలాంటి విషయం? లేదండి, మీకు విషయం చెప్తాను. సే ఫర్ ఎగ్జాంపుల్ మీతో పాటు ఇంకో 4 కలిపి ల్యాండ్ కొన్నారండి. కొని నేను బిల్డర్ని, నన్ను ఇచ్చారు మీరు. సో నేనేం చేస్తానంటే, ఈ 2 ఎకరాల ల్యాండ్ కొన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దాంట్లో 200 ఫ్లాట్లు వస్తున్నాయి. నేను ఆల్రెడీ ఏం చేస్తాను, 100 ఫ్లాట్స్ మీకు ఇచ్చి 100 ఫ్లాట్స్ నేను డెవలప్మెంట్ రాయించుకుంటానండి. కన్స్ట్రక్ట్ చేసినందుకు 100 ఫ్లాట్స్ నాకు ఉంటాయి, డెవలప్మెంట్కి ఇచ్చినందుకు 100 ఫ్లాట్స్ మీకు వస్తాయి. సో మీరు ఒక 5 పార్ట్నర్స్ ఉన్నారు, ఈక్వల్గా 20 ఫ్లాట్స్ని మేము డివైడ్ చేసి మీకు ఇచ్చేస్తాం. సో మీ మధ్యన మనస్పార్థాలు వచ్చినా కూడా మీ ఫ్లాట్స్ మీకు ఉంటాయి తప్ప మిగతా వాటికైతే ఎఫెక్ట్ ఉండదండి. అంటే ఈ ల్యాండ్ విషయం ఇంకేం వస్తుందండి, ఆల్రెడీ మీరు నాకు డెవలప్మెంట్కి ఇచ్చారు, మీరు ఇంకేం చేయలేరు. దాని గురించి ఏం చేయడానికి. సో ఇప్పుడు చాలామంది మళ్ళీ కాస్త మార్కెట్ బాగుందని చెప్పి ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. అవును సార్, ఇప్పుడు ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? ఇన్వెస్ట్ చేసే ముందు లొకేషన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఏదో మీరు చెప్పినట్టు కంపెనీస్ వస్తున్నాయి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఏదో జరగబోతుందని చెప్పి ఇన్వెస్ట్ చేయాలా, లేదు మినిమం అసలు నిజంగా గ్రౌండ్ లెవెల్లో మనం వెళ్ళి చూసుకొని భవిష్యత్తు ఎలా ఉంటుందో చెక్ చేసుకొని ల్యాండ్ కొనాలా? ప్రజెంట్ ఉన్న మార్కెట్ ప్రైజెస్ ఎంతవరకు కరెక్ట్ రేట్లు
అవును. ఓకేనా, ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మరి దానికి ఎప్పటికి అవుతుంది ఏంటి అనేది కూడా చాలా మంది చూడండి చిన్న ఎగ్జాంపుల్. రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఎక్కువ మంది రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అవునండి. చేస్తారు. ఎస్. ఇప్పుడు చూడండి నాకు తెలిసి అంటే నాలెడ్జ్ ప్రకారంగా ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ అనేది 2008 అనుకుంటానండి. 2008 or 2007 గవర్నమెంట్ అప్పుడు అనుకున్నారు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ని డెవలప్ చేద్దామని. అప్పుడు జనాలు ఆల్రెడీ హైటెక్ సిటీ డెవలప్ అయిపోయింది, గచ్చిబౌలి కూడా డెవలప్ అవుతుంది, మళ్ళీ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్కి ఎవరు వెళ్తారని అనుకున్నారండి. అప్పట్లో కోకాపేట ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్కి చాలా దగ్గర. కోకాపేటలో నాకు తెలిసి 5,000-5,500 per square feet ఫ్లాట్స్ కొన్నారండి. ఆ రోజు కొన్న వాళ్ళు ఈరోజు చాలా హ్యాపీ అండి, ఎందుకంటే ఈరోజు 12,000 ఉందండి అక్కడ. సో మనం ఇప్పుడు చూడండి ఫ్యూచర్ డెవలప్మెంట్స్ ఎక్కడ ఎక్కువ వస్తున్నాయి అనేది ఫస్ట్ మనం అనలైజ్ చేయాలండి. ఓకే, ఫ్యూచర్ సిటీ వచ్చేస్తుంది కదా అని అనుకొని మనం బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఎంతవరకు వస్తుంది ఇప్పుడు చూడండి, 11 MOUs అయ్యాయి అంటే కొంత ఓకే పర్వాలేదు, కొన్ని కంపెనీస్ అయితే ఇప్పుడు వస్తున్నాయి. ఓకే అండి, ఒకప్పుడు హైటెక్ సిటీలో మనకు తెలిసింది ఒక సైబర్ టవర్స్ మాత్రమే. ఓకే అండి, సో సైబర్ టవర్స్లో ఎన్ని కంపెనీస్ ఉండేవి? దాదాపు 300 కంపెనీస్ ఉండేవండి. ఈరోజు కొన్ని వేలల్లో ఉన్నాయండి కంపెనీస్. మన హైదరాబాద్లో ఓన్లీ ఐటీ ఇండస్ట్రీస్ కొన్ని వేలల్లో ఉన్నాయి. సో అదేవిధంగా ఇప్పుడు మనం ఫ్యూచర్ సిటీ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు 11 MOUs అయ్యాయి, రేపు పొద్దున 800 MOUs అవ్వబోతున్నాయి. 800 కంపెనీస్ వచ్చాయనుకోండి, ఇటు ఫార్మా అని, అటు అంటే లైఫ్ సైన్సెస్ ఇండస్ట్రీస్ అని, ఇటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండస్ట్రీస్ అని, ఇటు జనరల్ ఇండస్ట్రీస్, ఎలక్ట్రానిక్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఇక్కడ రాబోతుందండి. మీకు ఎలక్ట్రానిక్స్ అని చెప్పాను చూసారా, మేజర్గా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్కి చాలా ల్యాండ్స్ కేటాయించారండి గవర్నమెంట్. సో ఇప్పుడు మన ఇండియాలో రిక్వైర్మెంట్ మనం ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, తైవాన్ నుంచి, చైనా నుంచి మన చిప్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అదే చిప్స్ మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది అనుకోండి, కాస్ట్ తగ్గుతుంది, అంతే కదండి. సో దట్ ఇండస్ట్రీ సారీ అండి, ఆ ఇండస్ట్రీ ఇప్పుడు మన ఫ్యూచర్ సిటీలో రాబోతుంది. మీరేమంటారు? అంటే ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? చూడండి, ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారండి. నాకు తెలిసి నేను ఒక కస్టమర్కి ఒక ప్రాజెక్ట్ రిఫర్ చేశానండి, 22,000కి కొన్నారండి. ఈరోజు అదే శ్రీశైలం హైవేలో అది 50,000 రూపాయలు ఉందండి. అండ్ టాకింగ్ అబౌట్ ఒక 4 years బ్యాక్. ఇప్పుడు 50,000 కొనేవాళ్ళు ఉన్నారా? ఉన్నారు. 60,000 కూడా. అక్కడే పాయింట్, మీరు కొనిపించారు 22,000 కొనిపించారు, అది మార్కెట్ పెరిగింది కానీ కొనేవాళ్ళు లేడు. ఇప్పుడు అంటే సమస్య అంతా అక్కడే. మార్కెట్ కండిషన్స్ వల్ల ఈ 1 yearలో తగ్గింది. రీసేల్ మార్కెట్ లేదు, ఇది గ్రౌండ్లలో నిజమా కాదా? మార్కెట్ లేదు అంటే 100% లేదని చెప్పలేను, పర్సంటేజ్ తగ్గింది. సో కొంత పర్సంటేజ్ అయితే తగ్గిందండి. మళ్ళీ ఆ తగ్గిన పర్సంటేజ్ మళ్ళీ రీకవర్ అవబోతుందండి. ఇప్పుడు జనాలు మళ్ళీ ముందుకు వస్తున్నారు, కొందామని ఈ మకర సంక్రాంతి తర్వాత ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరిగాయండి. చాలా రీజన్స్ ఉండొచ్చు. సంక్రాంతి ముందు మంచి రోజులు కావాలని కొనలేదు చాలా వరకు. ఈ 2 months అట్లనే పోయి, జనవరి, డిసెంబర్ అట్లనే పోయింది. సంక్రాంతి 31st వరకు అలాగే ఉంది మార్కెట్. ఫిబ్రవరి నుంచి మార్కెట్ పెరిగిందండి. నెంబర్ ఆఫ్ క్లోజర్స్, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గోడ్రేజ్ లాంటి కంపెనీ మన హైదరాబాద్లో ఫస్ట్ వీక్లో 50% ఇన్వెంటరీ అమ్మేసుకున్నారండి. అవును, కరెక్ట్. అంటే ఎలాగ అమ్ముకున్నారు? మార్కెట్ లేకపోతే హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? సో దట్ ఈజ్ ఓన్లీ ద లైవ్ ఎగ్జాంపుల్ అండి. మార్కెట్ అయితే ఉంది, చేసుకున్న వాళ్ళు చేసుకుంటున్నారు, చేసుకోలేని వాళ్ళు చేసుకోలేకపోతున్నారు.